వియత్నాంలోని ఫూక్వాక్ దీవి సమీపంలో శనివారం జరిగిన ఘోర స్పీడ్ బోట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వియత్నాం నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాధితులు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బృందం నిరంతరం అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల తిరుగు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన 3 పర్యాటకులు మృతి చెందగా మిగిలిన వారు ప్రాణాలతో బయటపడి క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన రామేశ్వర్ ప్రధాన్, గోవింద, మహిపాల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ ఆ భయానక క్షణాలను పంచుకున్నారు. ఒక మొబైల్ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్ల కోసం ఏర్పాటు చేసిన బిజినెస్ ఇన్సెంటివ్ ట్రిప్ లో భాగంగా మొత్తం 105 మంది ఈ విహారయాత్రకు వెళ్లినట్లు రామేశ్వర్ ప్రధాన్ తెలిపారు. పర్యాటకులంతా 3 బోట్లలో విడివిడిగా ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి బయలుదేరారని, ప్రయాణం ప్రారంభించిన కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే మొదటి బోటు ప్రమాదానికి గురైందని చెప్పారు. తమ కళ్ల ముందే ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న స్నేహితులు, తోటి వ్యాపారులు నీటిలో మునిగిపోతుంటే ఏమీ చేయలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికంగా సరైన అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడంతో తామే స్వయంగా తోటి ప్రయాణికులకు సిపిఆర్ చేసి కాపాడటానికి ప్రయత్నించామని, కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని మహిపాల్ వివరించారు. My name is Mahipal. How many people you went to Vietnam? Around 80 to 90 people. On which date, how the incident happened? Are you at the boat? Some of our group people went for the ride, and suddenly high wave came and the boat got flipped. Incident happened. 32 people are in the boat. Our people are 32, and rest of the 3 or 4 people are their crew members. How many people are dead? How many people are survived from the incident? From 30 to 15 are dead. Our people are dead. 15 people. When the boat got flipped, we have called them. They have came and rescued them. How was the government help after the incident? After the incident, little bit help was there by the government. Now, how many people returned back to Hyderabad? Around 25. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాల్లోకి వెళ్తే శనివారం మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో కూడిన ఓషన్ పియర్ ఐలాండ్ సంస్థకు చెందిన స్పీడ్ బోట్ మేరట్ నోయ్ ద్వీపం నుండి ఆంతోయ్ పోర్టుకు బయలుదేరింది. తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీచి భారీ అలలు బోటును బలంగా ఢీకొట్టాయి. బోటు పైభాగం పూర్తిగా మూసివేసి ఉండటం వల్ల అలల తాకిడికి అది ఒక్కసారిగా తలకిందులై నీటిలో మునిగిపోయింది. లైఫ్ జాకెట్లు ఉన్నప్పటికీ బోటు లోపల చిక్కుకుపోవడం వల్ల ఊపిరాడక 15 మంది భారతీయ పర్యాటకులు మరణించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ స్థానిక రక్షక సిబ్బంది 21 మందిని ప్రాణాలతో కాపాడారు. తీవ్రంగా గాయపడిన మరికొందరికి ప్రస్తుతం హోచిమిన్ సిటీలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.